నిన్నే తల్లికి వందనం ఇచ్చాం. మా ఆడబిడ్డలకి ఇప్పుడే మా సత్యకుమార్ గారు చెప్పారు, ఎక్కడికి పోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఎక్కడికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చే అవకాశం కల్పించాం. నాకు అన్ని కార్యక్రమాలంటే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. ఇంకో పక్క వంట చేసుకోవడం కూడా కష్టం లేదు మీకు. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి పైన మీరు సోలార్ పెట్టుకొని పైన కరెంటు, కిందన ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకునే ఏర్పాటు వస్తుంది. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మీకు ఇంకొక కాస్త డబ్బులు కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, పేదవాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. మీరు చూడండి, ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి తిండి పెడితే భరించలేని మనస్తత్వం అవతల పార్టీది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఎక్కడా ప్రపంచంలో పెట్టడం లేదు. 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 3 పూటలు 15 రూపాయలకే భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక వెసులుబాటు తీసుకొచ్చి తొందరలోనే ఆర్థిక అసమానతను తగ్గించడానికి P4 సిద్ధాంత ప్రకారం బాగా డబ్బులుండేవాళ్ళు కూడా సామాజిక బాధ్యత కింద వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, నేనే కాదు, ఇది ఎన్డీఏ సిద్ధాంతం. మేము పేదవాళ్ళ పక్షానుంటాం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తూనే ఉంటాం. మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉండడానికి మొదటి తారీఖు మీ దగ్గరికి వస్తాం. ఇది ఒక సమస్య అయితే ఇంకొక సమస్య, పోయిన గవర్నమెంట్ అనేక తప్పుడు పనులు చేశారు. అందులో అతిపెద్ద తప్పు ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వాలని సర్వే చేయడమే కాదు, టెక్నాలజీ పెట్టి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వరు కూడా